బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననుండగా అఖిలపక్ష ఎంపీలు అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండే సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేశారు. ఏపీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చలో పాల్గొనే అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తమ్ సూచించారు. రైట్, ఏపీ ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననుండగా అఖిలపక్ష ఎంపీలు అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండే సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేశారు. ఏపీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చలో పాల్గొనే అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. ఏపీ ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతోంది? 2 తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల ప్రాజెక్టు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిన్న నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుండగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీలతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసలు ఏం జరుగుతోంది? మనం చూస్తున్నాం శ్రవంతి, తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే గట్టిగా అయితే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాదిస్తుంది. ఈ నేపథ్యంలో పలుమార్లు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి, ప్రధానంగా జలశక్తి మంత్రి టిఆర్ పాటిల్ కూడా లేఖ రాశారు. ప్రధానంగా బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి పిఎఫ్ఆర్ ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలు లేకుండా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా, బీడబ్ల్యూసీ నుంచి అనుమతి లేకుండా ఆర్థిక శాఖ ఏదైతే డిపిఆర్ ను సమర్పించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరడం పైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఏదైతే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యులకు నిన్న స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు పంపడం, అలాగే ఫోన్ చేసి కూడా మాట్లాడారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం కూడా ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు వస్తారా లేరన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం తెలంగాణ నుంచి చాలా తీవ్రంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ కావచ్చు, అంతరాష్ట్ర జల ఒప్పందాలు కావచ్చు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పూర్తిగా ఎటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి
సలహాలు కానీ తీసుకోకుండానే పూర్తిగా ఏపీకి కేంద్రం సపోర్ట్ చేస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే విధంగా అన్ని పార్టీలతో కలిసి కేంద్రం దాకా వెళ్లేటువంటి పరిస్థితి నేపథ్యంలో Right. ఇవాళ కీలకమైన ఏర్పాటు చేశారు శ్రావంతి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.